పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణలో పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి డెడ్ లైన్ పెట్టారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ నెల 30 లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలి అని ఆదేశించారు. పదవులు భర్తీ కాకుంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్దే బాధ్యత అన్నారు మల్లికార్జున ఖర్గే. పదవుల భర్తీకి ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలి అని స్పష్టం చేశారు మల్లికార్జున ఖర్గే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, తెలంగాణలో పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టులకు డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తుంది. మల్లికార్జున ఖర్గే, ఏంటి డీటెయిల్స్? ఈ నెల 30 లోపు పార్టీలో, ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయాలంటూ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటు సీఎం ను, అటు పీసీసీ చీఫ్ ను ఆదేశించారు. దీనికి ప్రధాన కారణం కూడా ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా చాలా వరకు పార్టీ పోస్టులు, ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర శాఖలకు సంబంధించిన డైరెక్టర్ పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. చాలా మంది నేతలు దాదాపు 18 నెలలుగా ఎదురు చూస్తున్నప్పటికీ వాటిని భర్తీ చేయకపోవడం పట్ల కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా ఇన్ఛార్జి మంత్రులు లీస్ట్ ఫైనలైజ్ చేయట్లేదంటే కూడా సమావేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చాలా సార్లు ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రులకు చెప్పినప్పటికీ లీస్ట్ ఫైనలైజ్ చేయట్లేదు, దీంతో పదవుల భర్తీ అనేది కొంత లేట్ అవుతుందంటూ కూడా సీఎం చెప్పడంతో నెక్స్ట్ మాట్లాడిన మల్లికార్జున ఖర్గే దీనికి సంబంధించి పీసీసీకి అలాగే సీఎం తో పాటు ఇన్ఛార్జి మంత్రులందరూ కూడా కూర్చొని వీటిని షార్ట్అవుట్ చేసి వీళ్ళని తొందరగా ఈ పదవులు భర్తీ చేయాలి, 30 తారీఖు లోపు పదవులు భర్తీ చేసే విధంగా కూడా కసరత్తు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. దీంతో 1-2 రోజుల్లోనే ఇన్ఛార్జి మంత్రులందరూ కూడా జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతల సమావేశం పెట్టి లిస్ట్ ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో ఆశావాహులందరూ కూడా ఇన్ఛార్జిల మంత్రుల దగ్గరకు వెళ్లి ఇప్పటికే దరఖాస్తులు పెడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.